అందరికీ జై భీమ్. గౌరవనీయులు సభాధ్యక్షులు, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సోదరుడు మంచింటి అంజన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సమావేశం ఉందో ఈ సమావేశం చాలా మంచి సమావేశం. ఇవాళ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలు చేర్చాలనేది ఒక ప్రధాన డిమాండ్తోని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పడినటువంటి అంజనా గారికి వాళ్ళ సంఘ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మంచి అంశం కాబట్టి ఇవాళ చిన్న స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి పూర్తి స్థాయి సమాచారం లేకనే కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి భారత రాజ్యాంగం అంటే ఏందో వాళ్ళ మెదడులో పడితే ఇవాళ మనం అనుకున్నటువంటి బహుజన రాజ్యాధికారం సాధించడం చాలా సులభమవుతున్న విషయాన్ని తెలియజేస్తూ, దానికి బహుజన రాజ్యాధికారం సాధించొద్దని చెప్పంటే రాజ్యాంగంలో మన పాఠ్యపుస్తకాల్లో పెట్టద్దనేది మనవాదుల కుట్ర ఏది ఉందో దాన్ని పసిగట్టి ఇవాళ భారత రాజ్యాంగాన్ని కనుక ప్రాథమిక విద్యలోనే పెట్టగలిగితే ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి స్థాయిని మనము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకుంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కనుక ఆయన రాయకుంటే మన వర్గాల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండదో మనకు తెలుసు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, అంటే ప్రభుత్వాలని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టడం వల్ల మీకు ఏం ప్రాబ్లం అవుతుంది అనేది మన ప్రశ్న. ఇవాళ ఏదైతే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు పరిపాలిస్తుందో, భారత రాజ్యాంగాన్ని మీరు ఇవాళ ఆధారం చేసుకొని పరిపాలిస్తుందో, ఆ పరిపాలనని ఇలా పాఠ్యపుస్తకాల్లో పెట్టి ఒక చిన్నపిల్లలైనటువంటి వాళ్ళకి ముందే పాఠ్యపుస్తకాలలో రాజ్యాంగం పెట్టడం వల్ల దాన్ని చేయడం వల్ల కొంత అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకు చూపించినటువంటి సమాచారం ఉందో దాన్ని మనం పూర్తిగా భారత రాజ్యాంగాన్ని మనం ఫాలో కావాలని తెలియజేస్తూ, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, అణువు తను అనుభవించిన బాధను తలచి, అణువు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి, అణువు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి, తన నెత్తుడు లక్షరాలుగా మార్చాడు, తన నెత్తుడి లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదిటి రాతను అంబేద్కరుడైనాడు అంటూ ఇవాళ ఏదైతే తను రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ మన అందరికీ అందిస్తూ, ఇవాళ భారత రాజ్యాంగాన్ని కనుక మనము ఫాలో అయితే ఇవాళ భారత రాజ్యాంగాన్ని మనం సాధించుకోవడం అనేది పెద్ద మా బహుజన రాజ్యాధికారం సాధించుకోవడం పెద్ద సమస్య కాదని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమాన్ని ఇది వెంటనే కేరళ ప్రభుత్వం ఏదైతే మన పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టిందో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు కానీ భారతదేశంలో ఉన్నట్టు అన్ని రాష్ట్రాలు కూడా ఇది తప్పకుండా ఈ అంశాన్ని పరిగణన తీసుకొని ఇవాళ భారత రాజ్యాంగం పాఠ్యపుస్తకాలు చేర్చాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై హింద్.